నిజంగా ఇది శుభ పరిణామం. మంచిర్యాల పట్టణాభివృద్ధికి దోహదపడే అంశం. ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా గౌరవ వసుంధర గారు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా శంకర్ గారిని వారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్కు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారి గెలుపుకు సహకరించినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయి నుండి మొదలుకొని కింది స్థాయి వరకు ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణ ఉద్యమకారులే అన్ని చోట్ల ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కింది స్థాయిలో కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ కూడా ఉద్యమకారులే. ఉద్యమ పార్టీ నుండి ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ఉద్యమం గొప్పగా జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది అనే ఒక ఆలోచన మా అందరికీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ మొత్తం మీద కూడా కేవలం ఆదిలాబాద్ జిల్లా కాదు, కరీంనగర్ జిల్లా కాదు, తెలంగాణ మొత్తం మీద కూడా దాదాపు 80% పైగా స్థానాలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉందంటే ఇది ఖచ్చితంగా గొప్ప ప్రజా తీర్పుకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఖచ్చితంగా అన్ని పట్టణాల అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. దాంట్లో భాగంగా మంచిర్యాల పట్టణం ఖచ్చితంగా గొప్పగా అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు నేను, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లందరి సహకారంతో పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కలుపుకొని మంచిర్యాల పట్టణాన్ని గొప్పగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా భవిష్యత్తులో మంచిర్యాల జిల్లా కేంద్రంగా కూడా కాబోతుంది కాబట్టి ఆ జిల్లా కేంద్రానికి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు, అన్ని వసతులు ఉండే విధంగా గొప్పగా ఎవరి ఊహకందని విధంగా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరి సహకారం కోరుతూ అందరి కృషితోని దీన్ని గొప్పగా చేసుకుంటామని ఈ సందర్భంగా మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినటువంటి కౌన్సిలర్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.